లేడీ గెటప్ అనేది చిన్న విషయం కాదు. ఒకప్పుడంటే ఏమో కానీ ఇప్పటి హీరోలు మాత్రం అమ్మాయి గెటప్ వేయడం చాలా కష్టం అంటున్నారు. వర్కౌట్ అయితే ఓకే, లేదంటే మాత్రం ట్రోలింగ్స్కి బలైపోవాల్సిందే. రిస్క్ అని తెలిసినా ఇప్పుడు అది చేయడానికి రెడీ అయిపోతున్నారు మన హీరోలు. అసలు లేడీ గెటప్స్ వేసిన హీరోలు ఎవరనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే ఎవరైనా కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. అప్పుడప్పుడు మన హీరోలు ప్రయోగాలు చేస్తుంటారు. అందులో ఒకటి లేడీ గెటప్. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి నుంచి మొదలు పెడితే సుమన్, తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ వరకు అంతా ఈ లేడీ గెటప్స్లో కనిపించిన వాళ్ళే. కొందరికి గెటప్ వర్కౌట్ అయింది, కొందరికి అస్సలు కాలేదు. బామనే సత్యభామనేలో కమల్ హాసన్, మేడంలో రాజేంద్ర ప్రసాద్, రెమోలో శివకార్తికేయన్. సినిమా అంతా కూడా లేడీ గెటప్లోనే కనిపించారు. అయితే జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన కామెడీ డ్రామా చంటబ్బాయి. తనకున్న మాస్ ఇమేజ్కు విభిన్నంగా చిరంజీవి చేసిన ఈ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయన కెరీర్లో కల్ట్ క్లాసిక్ చిత్రంగానూ నిలిచింది. ఇందులో చిరంజీవి విభిన్న గెటప్పుల్లో కనిపిస్తారు. అందులో భాగంగా లేడీ గెటప్ కూడా వేశారు. గౌనులో తలపై టోపీ పెట్టుకొని తలుక్కున మెరుస్తారు. ఈ గెటప్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని తాజాగా పంచుకున్నారు. ఆ విషయాలు ఓసారి తెలుసుకుందామా? జంధ్యాల గారు లేడీ గెటప్ గురించి చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించిందట. అయితే మీసాలు తీసేయాలని అన్నారట. దాంతో చిరు ఓ కండిషన్ పెట్టారట. అప్పుడు సెట్లో దాదాపు 60 నుంచి 70 మంది పనిచేస్తున్నారు. వారందరూ కూడా మీసాలు తీస్తేనే ఆఖరిగా తీసేవాడిని నేనవుతానని చెప్పుకొచ్చారట. దాంతో సెట్లో పనిచేస్తున్న వారందరూ కూడా మీసాలు తీసేశారు. ఇక లేడీ గెటప్లో చిరు కుటుంబ సభ్యులు చిరుని అలా చూడలేకపోయారట. మీసాలు పెంచే వరకు మా కళ్ళ ముందు కనపడొద్దు అన్నారట. అలా చంటబ్బాయి సంగతులను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీని తర్వాత సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావుపుడితో ఓ సినిమా చేయనున్నారట. విశ్వంబర విడుదలైన తర్వాత ఇది సెట్స్ పైకి రానుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.